roll camera. Sound. భారీ అంచనాల నడుమ ఇట్స్ ఎ మిక్స్డ్ ఫీలింగ్స్. పాజిటివ్ పాయింట్స్ వచ్చేసరికి స్టార్ క్యాస్ట్, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్. నెగిటివ్ పాయింట్స్, ద మూవీ స్టార్ట్స్ విత్ స్లో పేస్ అండ్ ఎండ్స్ విత్ స్లో పేస్. ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ నాట్ విజయ్ దేవరకొండ ఫ్యాన్, యూ మే ఫీల్ సమ్టైమ్స్ బోర్డ్ ఆల్సో. స్టోరీ అందరికి తెలిసిన విషయం, డైరెక్ట్ గా చెప్పేశారు ట్రైలర్స్ లో. అలా చెప్పకుండా ఉంటే కొంత ఆసక్తి ఉండేది. అన్న కోసం ఒక తమ్ముడు ప్రయాణం, పోలీస్ వాళ్ళు ఇతన్ని అండర్ కవర్ కాప్ గా పంపిస్తారు. ఎక్కడికైతే పంపిస్తారో వాళ్ళ నాయకుడే ఇది 3 సినిమాలు చూస్తున్నట్టు ఉంది నాకు. ఒకటి దేవర చూస్తున్నట్టు, సలార్ చూస్తున్నట్టు, రెట్రో చూస్తున్నట్టు. అయితే అందులో ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇందులో పెట్టుకున్నట్టు ఉంది. మనకి విజయ్ దేవరకొండ అనగానే స్టార్ స్టడ్డెడ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ రెబల్ స్టార్ అండ్ సూపర్ స్టార్. రెబల్ సూపర్ స్టార్ అనే స్టేజ్ కి వస్తున్న తరుణంలో డైరెక్టర్ హీ టుక్ బ్యాక్ టు హిస్ స్టేజెస్. అయితే స్టోరీ చాలా డల్ గా ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ డల్ గానే ఉన్నాయి. విలన్ మనకి బయట చాలా క్యూరియాసిటీ పెంచాడు. వెంకటేష్ అని చాలా బాగా మాట్లాడాడు, బయట బాగా పర్ఫార్మ్ చేశాడు విలన్. ఆ విలన్ ని రెట్రో సినిమాలో ఉన్నట్టు ఉంది ఆ కాన్సెప్ట్. ఆ దేవర పోర్షన్ లాగా ఉంటది. ఆ సముద్రం, ఆ వాళ్ళ టెరిటరీ, ఇవన్నీ. హీరో తన హీరోయిజం ప్రదర్శించే స్టేజ్ లో హీ విల్ బి సడన్లీ సైడ్ ట్రాక్ట్. పోనీ సైడ్ ట్రాక్ చేసిన దానికి ఒక బలమైన కారణం ఉందా అంటే ఏమీ ఉండదు. అండ్ విత్ ఇన్ నో టైమ్, ఆన్ ద సేమ్ పీరియడ్స్, ఆన్ ద సేమ్ డే, అగైన్ హీ విల్ కమ్ బ్యాక్ అండ్ షో హీరోయిజం. ఒక స్టార్ హీరోకి కావలసిన మెటీరియల్ కాకుండా అది వెనక లాగేసింది, డల్ అయిపోయింది. ఓకే. హీరోయిక్ ఇమేజ్ కాకుండా వెరీ ఆర్డినరీగా తీసేసింది. అఫ్ కోర్స్ తర్వాత ఎలివేషన్స్ ఎంత చూపించినా కానీ ఆ విజయ్ దేవరకొండను మనం ఎక్స్పెక్ట్ చేసే హీరోయిజం మాత్రం చూపించలేకపోయాడు డైరెక్టర్. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఒకే పేస్ లో నడిచింది. క్యూరియాసిటీ లేదు, ఒక ఉత్కంఠ లేదు. సరే, అలా అని మనల్ని ఆ సినిమా నుంచి బయట కూడా తీసుకెళ్ళలేదు, అది పక్కన పెడితే. దేర్ ఇస్ నో అడిషనల్ ఫ్యాక్టర్ విచ్ విచ్ మేక్స్ అస్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎంటర్టైన్మెంట్. కామెడీ లేదు, మ్యూజిక్ లేదు. హీరోయిన్ మనకి టీజర్ లోనే ఎక్కువ కనపడింది సినిమాలో కన్నా. 10 minutes కూడా లేదు. సో ఓవరాల్ గా నాకు ఏంటంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ లేదా గౌతమ్ తిన్నర్ ఫిల్మ్ కాదు. మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్కి వెళ్తే, విజయ్ దేవరకొండని స్టార్ గా ఊహించుకోకపోతే ఇది పర్వాలేదు అనిపిస్తుంది. మీరు స్టార్ అనుకొని వెళ్ళినా, ఇది భయంకరమైన యాక్షన్ ఫిల్మ్ అనుకొని వెళ్ళినా, క్యూరియాసిటీ ఉంటుంది అనుకొని వెళ్ళినా, ఇట్ విల్ బి లైక్ బిలో యావరేజ్. సో ఓవరాల్ గా రేటింగ్ వుడ్ బి 2.5/5. దట్ టు ఫర్ ద సేక్ ఆఫ్ అప్కమింగ్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ. నమస్తే.